వ్లాగ్ వచ్చి పెళ్లి వ్లాగ్ అనమాట. ఎవరిది అంటే మా మరిదిది. కొన్ని లాస్ట్ వ్లాగ్స్‌లోని పసుపు వ్లాగ్, ఎంగేజ్‌మెంట్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. అండ్ ఆ రోజు మార్నింగే లేసి గబగబా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. లైన్‌గా ఫంక్షన్స్ వల్ల అసలు నిద్రే లేదు అసల. అండ్ నేనేమో ఇలా సింపుల్‌గా మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ కదా పెళ్ళి. సో డ్రెసెస్, సారీస్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నా. సో నేను ఇలా సింపుల్‌గా రెడీ అయ్యాను. అండ్ ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోయాము. విజయనగరం కదా, సో కొంచెం టైం పడుతుందని చెప్పి కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయాము. అండ్ బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. యాక్చువల్లీ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండదు అని అనుకున్నాం, కానీ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది. సరే మేము ఇంక తినేసి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇదిగోండి మేము ఇలా ఇంటికి వెళ్ళాము, పెళ్ళికొడుకు ఇంటికి. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది కళ్యాణ మండపంకి. ఇంకా అలా వెనకట్లే వెళ్ళిపోయాం మేము కూడా. అదిగోండి పెళ్ళికొడుకు వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకా కళ్యాణ మండపంకి వచ్చేసాము. కొంచెం దగ్గరలోనే ఉంది. సో ఇదిగోండి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుది ఫోటో చూపిస్తాను మీకు. ఇదిగోండి అండ్ అది. అండ్ ఇంకా ఇదిగోండి డెకరేషన్ అవుతూ ఉంది. నేను వచ్చి ఇంకా అలా కూర్చున్నాను. ఇంకా కళ్యాణ మండపంలోనే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశారనమాట. సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి కదా, దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, ఎవరికైనా తెలుస్తుందేమో. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అనేది మా పెళ్లి టైంలో కూడా చేయించారు, కానీ నాకు అంత గుర్తులేదనమాట. అండ్ నేను ఇంకా పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేటప్పుడు ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ లంచ్ చేసేస్తున్నాం మేము ఇంకా. అండ్ లంచ్ అయిపోగానే కాళ్ళగోరు సంబరం, ఇది మాత్రం నాకు గుర్తుంది. కాళ్ళగోరు సంబరం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే పెళ్లి ముహూర్తం తొందరగా ఎర్లీగా ఉందన్నమాట. 7:30కే ఉంది, సారీ 8:45కే ఉంది. సో అది. అండ్ ఇది సిస్టర్స్, పెళ్ళికొడుకి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలా చున్నీస్ కానీ సారీస్ కానీ అలా తన హెడ్ మీద పెడతారనమాట. డబ్బులు ఇవ్వాలి అంట, మరి నాకు తెలియదు అది ఎందుకు పెడతారో. అండ్ డబ్బులు ఇచ్చినంత వరకు తీయలేదు. అండ్ ఫైనలీ డబ్బులు ఇచ్చాక ఇంక రిలీజ్ చేశారనమాట. అండ్ ఇది చూసారా, మాకు ఇలా చేసినప్పుడు అయితే అనిల్ ఎంత భయపడ్డాడో. అంటే ఆ స్టిక్ ఎక్కడ ఫేస్కి తగులుతుందా అని చెప్పి అంత భయపడ్డాడు. అంటే మా పెళ్లి వీడియోస్లోని చూసినప్పుడు తెగ నవ్వుకుంటాం ఆ ఫేస్లో రియాక్షన్స్ చూసి. అండ్ ఇంక ఇక్కడ పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి నలుగు అనుకుంటా, నలుగు పసుపు 2 రాస్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళు మంగళ స్నానంలా కూడా పెట్టుకున్నారనమాట. యాక్చువల్లీ పెళ్ళికొడుకు చేసినప్పుడు పెళ్లి కూతురు చేసినప్పుడు పెట్టుకుంటారు. సో ఫొటోస్ వీడియో కోసం వీళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి అందరు ఇంకా పడిపోయి రాసేస్తున్నారు. నాకు అసలు వీడియోకి కరెక్ట్ యాంగిల్ దొరికింది, ఎందుకంటే కెమెరామెన్స్ వెనకాతలే నేను ఉన్నాను. వాళ్ళు లైట్స్ కూడా పెడతారు కదా, సో నాకు ఫుల్ ఇంకా వీడియోస్కి బాగా అయిందనమాట. అండ్ ఇక్కడ ఇంకా పసుపు ఎవరికి అలా రాసుకుంటారు కదా, సో అలా రాసుకున్నారు కొన్ని మందికి. అండ్ ఇక్కడ నేను కెమెరామ్యాన్కి నా ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పి నేను ఇంక వెళ్ళి రాశాను.
అండ్ నేను మంగళ స్నానం అన్నాను కదా, ఇదిగోండి ఇది డెకరేషన్ ఇలా చేయించుకున్నారంట. యాక్చువల్లీ నేను మార్నింగ్ వెళ్ళి ఇది చూసి ఓకే కళ్యాణ మండపంలో ఇలా ఉందేమో అని చెప్పి నేను అక్కడ ఫొటోస్ కూడా తీసేసుకున్నాను. అండ్ నాకు తర్వాత తెలిసింది వీళ్ళు ఈ సెటప్ పెట్టించుకున్నారు ఇలా మంగళ స్నానం కోసమని. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా రాసుకుంటున్నారో, ఎంత కోపంగా రాసేసుకుంటున్నారో. అండ్ ముందు వరకు కెమెరామెన్స్ ఉన్నారు, కరెక్ట్గా ఈ టైంకి ఎక్కడికి వెళ్ళిపోయారో. అండ్ ఈ వీడియో నా దగ్గరే ఉందన్నమాట. అండ్ కెమెరామెన్స్ లేరు కాబట్టి వాళ్ళు కూడా తీయలేదు. అండ్ ఇంక ఇక్కడ కుంకుడుకాయతో చేపించారు. అది అలా వేసేటప్పటికి చూసారా కళ్ళలో పడిపోయింది తనకి, పెళ్లి కూతురికి. సో కళ్ళు ఎంత అంటే తను ఎంత సఫర్ అయిందో, అసలు మండిపోతుంది అని చెప్పి. కుంకుడుకాయ అసలుకి చాలా మండిపోతుంది కదా. అండ్ అది ఇంకా మంగళ స్నానం అయిపోయింది. అండ్ తన అయి చూసారా మండిపోతుంది పాపం. అండ్ ఇంకా మంగళ స్నానం అయిపోయాక వెళ్ళి గబగబా రెడీ అయిపోవాలి. అప్పటికే 5 అయిపోయింది. సో ఇంకా రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయినా పడుతుంది అట్లీస్ట్. అండ్ ఇంక మేము కూడా రెడీ అయిపోవాలి. అండ్ ఇంక అందరూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. అండ్ నేను కూడా వచ్చేసి ఇంకా రెడీ అయిపోదామని ఇంక ఈ సారీ తీసాను. ఈ సారీ నేను ముగ్ధాలో తీసుకున్నాను. అండ్ ఇది మా చెల్లి పెళ్ళి కోసం అని చెప్పి నేను తీసుకున్న సారీ ముగ్ధాలో. అండ్ దానికి అలా వర్క్ చేయించుకున్నాను. అండ్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను. అండ్ ఈ దశావతారంది నాకు చాలా చాలా నచ్చింది ఈ సారీ మీద. అండ్ ఈ వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ ప్రైస్ ఏమైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అందులోని మీరు మెసేజ్ చేయొచ్చు ప్రైస్ కోసం అన్నిటి కోసం. అండ్ నేను సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. నాకు అదేంటో మార్నింగ్ హెయిర్ స్టైలే నచ్చింది. సో అదే ఇంకా అలా సెట్ చేసుకొని ఇంక ఉంచేసుకున్నాను. అండ్ కిందకు వచ్చేటప్పటికి ప్రతానం స్టార్ట్ అయిపోయింది. అండ్ పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి ఏమేమి ఆర్నమెంట్స్ పెడుతున్నారు అండ్ ఏమేమి ఇస్తున్నారు అన్నీ ఇంకా ఆ ప్రధానం టైంలో పెట్టేస్తారనమాట. అండ్ ఇది ఏదో చెప్పారు పేరు, నాకు అంత గుర్తులేదు. అల్లివిడి కుండల ఏదో అది చెప్పారు. ఇవి మేము వచ్చి ఇలా ఈవిడ తీసుకొచ్చారనమాట. ఇక్కడికి వెళ్ళి మేము ఆవిడికి డబ్బులు ఇచ్చి అందులోని ఆవిడే పసుపు కుంకుమ అక్షింతలు అన్ని వీటిల్లో వేసి అన్ని పాట్స్లోనే అవి వేసి కొన్నిటిలోని అరిసెలు ఏవో కూడా పెట్టారు. అండ్ ప్రతిదానికి పసుపు కొమ్ము కూడా కట్టారు. అండ్ అవి మేము పట్టుకెళ్ళాలన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు అంత ఐడియా లేదు, కానీ నాకు తెలిసినంత వరకు పెళ్లి కూతురు తరపు వాళ్ళు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అనుకుంటా. సో అది నాకు ప్రాసెస్ అయితే అంత ఐడియా లేదు. అండ్ అక్కడ ఇంకా మా మామయ్యకి ఇచ్చాను అనమాట వీడియో తీయమని. ఏదో పాపం అలా తీశారు. అండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెయ్యి నొప్పి వచ్చేసింది. యాక్చువల్లీ వస్తున్నప్పుడే నా చెయ్యి చాలా నొప్పి వచ్చింది. మేము పట్టుకున్న వాటిలో అసలు ఏం లేదు, ఖాళీ పాట్సే. కానీ అవి చెయ్యి అలా పైకి పెట్టేటప్పటికి ఎంత పెయిన్ వచ్చేసిందో. నాకైతే ఫస్టే వచ్చేసింది, వీళ్ళెవ్వరికి రావట్లేదేమో, అమ్మో బాగోదేమో అని చెప్పి నేను ఇంకా అలా ఓపిక పడేటప్పటికి ఇంకా అందరూ స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేశారు. అమ్మో
అమ్మో చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా అప్పుడు ఇంకా అందరూ పొజిషన్ మార్చారు పాట్ది. ఇంకా నేను కూడా అప్పుడు అమ్మయ్య అని చెప్పి ఇంకా పాట్ పొజిషన్ మార్చాను. యాక్చువల్లీ నా మూత ఎక్కడ పడిపోద్దా అని చెప్పి నేను వస్తున్న దగ్గర నుంచి పట్టుకునే ఉన్నాను. దానివల్ల ఇంకా సగం నొప్పి వచ్చేసిందేమో నాకు, అంటే విరిగిపోతే బాగోదు కదా అని చెప్పి. అండ్ ఇంకా దిష్టి తీశారు కదా, దిష్టి తీసిన తర్వాత ఇంకా లోపలికి కళ్యాణ మండపం లోపలికి వచ్చి ఒక కార్నర్లో పెట్టాలన్నమాట అవి. ఇంకా నేను ఆ కార్నర్ అవేమి షూట్ చేయలేదు, అందుకే చెప్పేస్తున్నాను. అండ్ ఈ ఫొటోస్ కోసం ఆపారమ్మా. ఇంకా ఫొటోస్ చూసి మురిసిపోవచ్చు కానీ తర్వాత ఆ టైంలో అసలు ఫొటోస్ స్టిల్ ఇవ్వాలనిపించలేదు. ఆలయంలో వెలిసిన దేవుని రీతి అయినటువంటి మెలోడీ గీత మెలోడీ మ్యూజికల్ బ్యాండ్ పార్టీ ఫ్రమ్ రైల్వే స్టార్. చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే పెళ్ళయింది కాబట్టి చాలామంది టిఫిన్స్ తింటారు డిన్నర్ టైంలో. సో టిఫిన్స్ కౌంటర్ ఒకటి, రోటీస్ కౌంటర్ ఒకటి, లైవ్ రోటీస్ అన్నీ చాలా పెట్టారనమాట. నాకు కడుపులో అసలు ఖాళీయే లేదు. అండ్ పానీపూరి, చాట్, పకోడీ, టీ, స్నాక్స్ టైంలో ఇవన్నీ కూడా పెట్టారు. నేను చాట్ తినేసప్పటికే నా కడుపు అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా కానీ తొందరగా డిన్నర్ చేసేద్దామని వీళ్ళందరూ అన్నారు. ఎందుకంటే పెళ్ళి స్టార్ట్ అయ్యే టైంకి కళ్యాణ మండపం మీద కూర్చొని హెల్ప్ చేయొచ్చు కదా ఏదో ఒకటి అని చెప్పి. అండ్ సిస్టర్స్ మెయిన్ కదా, సో ఉండాలి. దివ్య అండ్ వీళ్ళ సంతు అక్క అని చెప్పాను కదా, అనిల్ వాళ్ళ అక్క, సో వీళ్ళు కూడా ఉండాలన్నమాట. సో వీళ్ళతో పాటు నేను వెళ్ళి ఇంకా అలా అదే ఏదో డిన్నర్ చేసేసాను. డిన్నర్ చేసి వచ్చాము. వీళ్ళు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసారు. పెళ్ళి ముహూర్తం తొందరగా అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ కాళ్ళు కడుగుతారు కదా, అది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకంటే టైం ముహూర్తం దగ్గర పడిపోతుంది అండ్ ఇంకా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. అండ్ మేము ఇంకా అక్కడ వెనకాతలే కూర్చొని ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు జీలకర్ర బెల్లం పెడతారా అని చెప్పి. అండ్ ఈ మూమెంట్లో ఎవరికైనా గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. అసలు అంత మెమరబుల్ మూమెంట్ కదా. అండ్ మనకి తాళి కట్టడం కన్నా ఈ జీలకర్ర బెల్లం ముహూర్తమే మెయిన్ కదా. సో అది ఒక మంచి మూమెంట్. అండ్ ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత ఇంకా తాళి కూడా కట్టించేస్తున్నారు. అండ్ తాళి కట్టేటప్పుడు పాపం చాలా ఏడ్చింది పెళ్లి కూతురు. యాక్చువల్లీ మేము ఫీల్ అవుతాం కదా, మన పేరెంట్స్ని వదిలి ఇంకొక ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నాము అంటే మనకి చాలా బాధగా ఉంటుంది. కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది మన న్యూ లైఫ్ కోసం, హస్బెండ్ కోసం, అండ్ కొంచెం బాధగా కూడా ఉంటుంది పేరెంట్స్ కోసం. అండ్ ఇక్కడ అదే మూమెంట్ అవుతుంది. పాపం చాలా ఏడ్చేసింది అనమాట. అండ్ మన గర్ల్స్కి ఇంకా ఫాదర్స్ని చూస్తే ఇంకా బాధ వచ్చేస్తుంది కదా. మట్టిలో పిల్లేళ్ళు చూడండి, ఇందులో ఏవి మట్టి లేవు పిల్లేళ్ళు రెండు ఒకలాగా ఉన్నాయి. పిల్లేళ్ళ ముందేండి మట్టిలు పెట్టాలి. హరీషా దీక్షిత ఏదో ఫిక్స్ అయ్యింది. అమ్మాయి పేరు దీక్షిత, మనకి ఫిక్స్ అయిపోయారు. దానికే పెట్టాలి.
నా ఫోటో వేసి చూడండి. మీరు అయిపోయినప్పుడు మీ చెల్లిగా రాకాలి. అండ్ ఇంకా మెట్టెలు పెట్టేశారు. అండ్ ఇవి తలంబ్రాల కోసం భలే సెట్ చేశారు కదా, తలంబ్రాలకి కలర్ కలర్ బాల్స్. తలంబ్రాలు యాక్చువల్లీ అటువాళ్ళు ఇటువాళ్ళు లాగుతూ ఆడుకుంటూ వేసుకుంటేనే కొంచెం నవ్వు వస్తుంది ఎవరికైనా. కానీ ఈ పంతులు గారు ఏంటో మరి అలా వేసుకోవద్దని చెప్పారు. నేను ఏ పెళ్లిలోని చూడలేదు అలా వేసుకోవద్దని చెప్పడం. ఏంటి లాగరా లాగరా నేను ఇంకా ఆగలేక నేనే స్టార్ట్ చేసేసాను పెళ్లి కొడుకుని లాగడం. అలాగా ఒకరికొకరు నవ్వుకుంటూ వేసుకుంటే నవ్వు ఎంతకైనా వస్తుంది. ఇలా లాక్కుంటూ ఆడుతూ వేస్తేనే నవ్వు వస్తుంది. అండ్ ఇంకా అరుంధతి నక్షత్రంకి వచ్చేసాం. ఇంకా పెళ్ళి అయిపోయింది. సో ఇది నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.